నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. సార్ కొంచెం జరగండి సార్. మేడం మేడం సార్ సార్ ఒక నిమిషం మేడం గారు అరే సార్ చూడండి సార్ దూరం పెట్టండి. దయచేసి కొంచెం మౌనంగా ఉండండి. మరి 847 మంది రికమెండ్ చేసినటువంటి వారి యొక్క నడుపుతున్నటువంటి రన్నింగ్ అదే ఆదేశం మేరగా జిల్లా వ్యాప్తంగా ఈ 21 గ్రామాలకి జిల్లా స్థాయి అధికారులను కేటాయించి ప్రతి యూనిట్ని ఫీల్డ్లోనే గమనించి వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జిల్లాలో సుమారు 800 పైన మంది పూర్తిగా దళిత బంధు అమౌంట్స్ని పొందని వారు, వీళ్ళకి మిగిలిన అమౌంట్స్ 2 రకాలుగా మనం చూడడం జరిగింది. మొట్టమొదటిగా 50,000 కిందున్న వాళ్ళు, అంటే సుమారు 9 లక్షలు అందింది, 50,000 మిగిలింది. అలాగే 50,000 పైన ఇంకా అందాల్సిన వాళ్ళు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. 50,000 తక్కువ ఉన్న వాళ్ళకి అదే యూనిట్లో వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆ డబ్బులు పెట్టుకుంటే బాగుంటుందని ఒక సలహా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మనం ఈరోజు ప్రొసీడింగ్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. 50,000 పైన ఉన్న వాళ్ళు 50,000 నుంచి సుమారు 6 లక్షల వరకు ఇంకా అందాల్సిన వాళ్ళు కొందరు ఉండే, వీళ్ళకి పెట్టుకున్న యూనిట్కి ఇప్పుడు రికమెండేషన్ చేసే యూనిట్కి సమన్వయం చేసుకుంటూ రెండింటిని కలిపి మనకి స్కీమ్ ఉద్దేశం ఉండిందో పెట్టుకున్నప్పుడు లబ్ధిదారికి ఆదాయం అందాలి, నెలసారి ఆదాయం అందాలి, దాంతో సహా జీవన రీతిలోనే మార్పు రావాలని ఏ ఆలోచన పెట్టుకున్నారో ఆ ఆలోచన ప్రకారం ఈ 800 పైన యూనిట్లకి ప్రొసీడింగ్లు కూడా జారీ చేయడం జరిగింది. ఫీల్డ్ వెరిఫికేషన్లో గమనించిన కొన్ని అంశాల గురించి కూడా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ మాటలతో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చిన ముఖ్య అతిథి మన డిప్యూటీ సీఎం గారిని నేను ఆహ్వానిస్తూ వారి సందేశాన్ని అందించమని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. నియంతృత్వ రాజరిక పాలనలో ఉన్నటువంటి మనందరినీ అనేక మంది త్యాగధనులు పోరాటం చేసి ప్రజాస్వామ్య పరిపాలన రోజుగా మార్చారు ఈరోజుని. అందుకే ఈరోజు మనందరి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ని ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రజాపాలన అంటే ప్రజల చేత ప్రజల ప్రభుత్వం. భారత రాజ్యాంగం చెప్పినట్టుగా అనేక శతాబ్దాలుగా భారతదేశం రకరకాల వ్యవస్థల చేతుల్లో పాలనలో ఉంటే
వాటన్నిటికంటే కూడా అద్భుతమైనటువంటి పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన. ప్రజల ఆలోచన మేరకు, ప్రజల అవసరాల మేరకు వారు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిపాలన. అంతకుముందు మనం అందరం ముఖ్యంగా చింతకాణి మండలం కూడా, అలాగే ఇతర మండలాలు బోనకల్ కానీ, మదిరి కానీ, ముదిగొండ కానీ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇతర మండలాలు కూడా పెద్ద ఎత్తున ఆనాటి పోరాటంలో భాగస్వాములైనటువంటి మండలాలు, గ్రామాలు కూడా. ఆ గ్రామాల్లో అనేక వీరగాథలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. చాలామంది మన కోసం త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించారు. వారందరి పుణ్యమా అంటూ ఆనాటి హైదరాబాద్ సంస్థానం నియంతృత్వ రాజరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలనలోకి వచ్చాం. ఇది ఆ మహనీయులందరినీ గుర్తు చేసుకొని వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ ఈ ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజలుగా మనమందరం మరొక్కసారి అంకితమవుతూ ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ముందుకు నడిపిద్దామనేటువంటి ఆలోచనతో ప్రజాపాలన దినోత్సవంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం. ఇది అందరూ గమనించాలని, దీన్ని ఒక అద్భుతమైనటువంటి రోజుగా, ప్రజలకు సంబంధించిన ప్రజాస్వామ్య రోజుగా, భారత రాజ్యాంగం ప్రకారం పాలన అందిస్తున్నటువంటి రోజుగా గౌరవించుకోవాలని చెప్పి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి నాయకులకి, పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం కంటే ఏది గొప్పది కాదు. మనకి భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యమే అత్యంత పరమ పవిత్రమైనవి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి పాలనని ప్రజాపాలనగా మనం ప్రకటించుకొని ముందు పోవటం అంటే అందరూ కూడా దీన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి అందరూ కూడా ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించాలి, అభినందించాలి. అలా కాకుండా దానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా, ప్రజాపాలన వ్యతిరేకులుగా భావించాల్సి ఉంటుంది. అలా భావించవద్దని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనని, ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మేమంతా భావిస్తూ ఈ ప్రభుత్వం ఈ రోజుని ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 18ని ప్రకటించి ముందుకు పోతూ ఉన్నాం. అందుకే మీ అందరికీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర జిల్లాల్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, బాధ్యత ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా ఇవాళ జెండాను ఎగరేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అంకితమై ఏ కార్యక్రమాలు చేపట్టిందో వాటన్నిటిని కూడా స్పష్టంగా వివరిస్తూ ముందుకు వచ్చాం. ఇటువంటి ప్రజాపాలన సందర్భంగా మనం అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కానీ, 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేపించుకునేటువంటి పేదలకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, 200 లోపులో యూనిట్లు ఖర్చు అవుతున్నటువంటి కరెంటు ఖాతాదారులందరికీ ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కానీ, ఇల్లు లేనటువంటి దశాబ్ద కాలం బాధపడుతున్నటువంటి ప్రజలందరికీ
ఇందిరమ్మ ఇళ్ళు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి, ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక ₹1,00,000 యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం చేసే ఆలోచన కానీ, లేకపోతే సిలిండర్ దాదాపు 1,200 దాకా ఉంటే ఆ భారాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వమే మిగతా డబ్బులు కడుతూ 500కే మహిళలకి అర్హత కలిగినట్టు కుటుంబాలకు ఉచితం 500కే సిలిండర్ ఇచ్చేటువంటి విధానం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఈ ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతాం. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పెనుభారమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వ పాలన నుంచి మీరు ఎన్నుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు దాన్ని సరిచేసి ఉద్యోగ వ్యవస్థ మొత్తానికి మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి వ్యవస్థని గాడిలో పెట్టి ఈరోజు జీతాలు ఇస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మనందరి. ఇది టెన్షన్గా 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వారి అకౌంట్లో పడతా ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఇతర అవసరాలకు సంబంధించి హాస్పిటల్లో ఇచ్చేటువంటి మందులకు సంబంధించిన డబ్బులు కానీ, కళ్యాణ లక్ష్మికి ఇవ్వాల్సిన డబ్బులు కానీ, మధ్యాహ్నం వంట చేసే వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు కానీ, జీతభత్యాలు కానీ, లేకపోతే హాస్టల్లో తిన్నుంటున్నటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి మెస్ బిల్స్ కానీ, ఇవన్నీ కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టిపోతే వాటన్నిటిని కూడా గాడిని పెట్టి ప్రతి నెల పేదవాళ్ళకి టెన్షన్గా అందించే విధంగా ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తూ ముందుకు పోతుంది మీ అందరి ఆశీర్వచనంతో. భవిష్యత్తులో ఇంకా చాలా చేయాలనే ఆలోచన కూడా ఉంది. అందులో భాగంగానే కేవలం 200 యూనిట్ల వరకు కరెంటు ఇచ్చి వదిలేసుకోవటం కాదు, ప్రజలకి సాధ్యమైనంత వరకు సోలార్ కరెంటుని ఆయా ఇళ్ల పైన పెట్టి ఒక పైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా శాచ్యురేషన్ మోడ్లో ఆ గ్రామంలో ఉన్న ఇళ్లన్నిటికీ సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళు వాడుకున్నంత వాడుకొని మిగిలిన కరెంటుని గవర్నమెంట్కి ఇస్తే, గ్రిడ్ కలెక్ట్ చేస్తే ఆ మిగిలిన కరెంటుకి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి కొనుగోలు చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలని ప్రకటించాం కూడా. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేయాలనేటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అలాగే రైతాంగ సోదరులకు కూడా పంటతో పాటు పవర్తో కూడా కొంత ఆదాయం వచ్చేటట్టుగా, కేవలం వాళ్ళకి రుణమాఫీ చేయటం ఒక్కటే కాదు, రుణమాఫీతో పాటు రైతులకు సంబంధించి మనం ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రైతుల వ్యక్తిగతమైన ఇన్సూరెన్స్తో పాటు వారి పంటకు కూడా ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఆ రైతుకి పంటతో పాటు పవర్తో కూడా కొంత ఆదాయం వచ్చేటట్టుగా వారి పంట చేలల్లోనే ఆడ పంప్ సెట్లు ఉంటే దానికి సోలార్ పంప్ సెట్లు పెట్టి వారు వాడుకున్నంత వాడుకొని మిగతా కరెంటుని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రిడ్కి ఇస్తే సంవత్సరానికి రైతు కరెంటు ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేటట్టుగా కొన్ని గ్రామాలని శాచ్యురేషన్ మోడ్లో తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా విద్యుత్ శాఖ మంత్రిగా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మన శాసనసభ నియోజకవర్గంలో కూడా ఒక అతిపెద్ద గ్రామాన్ని, సిరిపురం గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తీసుకొని చేయబోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కొన్ని అక్కడక్కడ కొన్ని చేసి ఈ రకంగా కూడా ఆదాయాన్ని రైతులకు అందించవచ్చని చూపించి దాన్ని భవిష్యత్ తరాల్లో పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంటే ఇళ్లపైన అట్లాగే పంప్ సెట్లు పనికొచ్చేటువంటి దాదాపు 28 లక్షల పంప్ సెట్లు ఈరోజు మనం సబ్సిడీతో కరెంట్ ఇస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అటువంటి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలని ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం.
అట్లాగే ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. అన్ని భూముల వాళ్ళకే చేస్తున్నారు, భూమి లేని నిరుపేద ప్రజల సంగతి మా సంగతి ఏంటని చాలా ప్రాంతాల్లో అక్కడ భూమి లేని ప్రజలు అడిగినప్పుడు సంవత్సరానికి 12,000 రూపాయలు భూమి లేని నిరుపేద ప్రజలందరికీ ఆ కుటుంబానికి నేరుగా 12,000 రూపాయల సంవత్సరానికి ఆ అకౌంట్కి వచ్చేటట్టుగా మనం రైతు భరోసా ఎట్లా ఇస్తున్నామో రైతు కూలీలకు కూడా భూమి లేనటువంటి వాళ్ళకి ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, ప్రకటించింది. ఈ సంవత్సరమే దాన్ని కూడా అమలు చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మనం మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ ఉన్నాం. అందుకే మనం రాగానే ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అలాగే ఆనాడు మనం మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథం అనేటువంటి ఐకేపీ విధానం ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలుగా మనం పిలుచుకునేటువంటి మహిళలందరికీ ప్రతి సంవత్సరం కనీసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళలకు అందించాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళలకు అందించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆర్థిక అవసరాలు, వనరులు కూడా అందరికీ అందుబాటులోకి సమాన అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళం అవుతామనేటువంటి ఆలోచనతోనే మన ప్రభుత్వం ఈ ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది. మరి ఇచ్చిన 20,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ వ్యాపారం చేయాలి అనే దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు అందుబాటులోకి వచ్చినటువంటి సోలార్ పవర్లు కూడా వారికి వ్యాపారం చేసుకోవటానికి వెసులుబాటు కలిగించేటట్టుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్కి దాదాపు 2 నుంచి 5 యూనిట్ల సోలార్ పవర్ పంప్ సెట్లకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి శాంక్షన్ చేసి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వాటిని శాంక్షన్ చేసి అది పెట్టుకోవటానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి అది పెట్టుకున్న తర్వాత ప్రొడక్షన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ కొనుగోలు ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళకి ఇస్తే దాని ద్వారా వాళ్ళు కోటేశ్వరులు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్రాజెక్టులో మహిళల్ని భాగస్వాములు చేసే విధంగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పటానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా. మన నియోజకవర్గంలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ ఉత్సాహంగా, ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి మహిళా సంఘాలు ముందుకు వస్తే వాళ్ళకి తప్పనిసరిగా ఈ సోలార్ ప్రాజెక్టులను శాంక్షన్ చేసి నిధులు ఇప్పించి కొనుగోలు అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో మనందరి వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆర్గానిక్ అగ్రికల్చర్కి వెళ్ళి పోతా ఉంది. కాబట్టి మందులు లేనటువంటి, విష వాయువులతో కూడినటువంటి స్ప్రేయింగ్ లేకుండా, కెమికల్స్ లేకుండా పండించేటువంటి పంటని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వ్యవసాయపరంగా గతంలో ఐకేపీ వాళ్ళ ద్వారా కొంత మనం ఈ మండలంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. గత 10 సంవత్సరాలు దీన్ని పూర్తిగా మర్చిపోయింది ఆనాటి ప్రభుత్వం. తిరిగి ఐకేపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ద్వారా మళ్ళీ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేపించి ఆ ఫార్మింగ్ చేపించినటువంటి రైతులకు సర్టిఫికేషన్ కూడా ఇప్పించి వాళ్ళు పండించిన పంటని బైబ్యాక్ గ్యారంటీ అంటే కొనుగోలు కేంద్రాలతో ఒప్పందం కూడా చేపించి రేటు కూడా కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టుగా చూసి మనం ఏర్పాటు చేసి రైతులు ప్రోత్సహిస్తే ఇటు మహిళా సంఘాలకి ఇటు రైతులకు కూడా ఆదాయం పెద్ద ఎత్తున కల్పించినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి ముందుకు పోతా ఉన్నామని చెప్తూ, రాబోయే రోజుల్లో చింతకాని మండలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా పెద్దపీట వేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. లేకపోతే
ఈరోజు మీ చేత ఎన్నుకోబడిన మీ అందరి ఆశీస్సులతో గెలిచిన మీ శాసనసభ్యుడిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసింది. దాంట్లో భాగంగా ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖలు కూడా నాకు ఒప్పచెప్పింది. దీనికి సంబంధించి మీ అందరికీ గతంలో కూడా చెప్పాను. తప్పనిసరిగా ఆర్థిక శాఖ ద్వారా కానీ, ప్రణాళిక శాఖ ద్వారా కానీ, లేకపోతే ఎనర్జీ శాఖ ద్వారా కానీ మధిర శాసనసభ నియోజకవర్గంలో ఓట్లు వేసినటువంటి ఓటర్స్ కానీ, ఓటు వేయకపోయినా నేను గెలవాలని కోరుకున్నటువంటి వాళ్ళకి కానీ, ఓటు వేయకపోయినా ఇతర పార్టీలు గెలిచినటువంటి వాళ్ళైనా సరే మధిర నియోజకవర్గం ఉన్న ప్రజానికం మొత్తం కూడా మా శాసనసభ్యుడు మా నియోజకవర్గం తల ఎత్తుకునేటట్టుగా రాష్ట్ర పాలనలో భాగస్వామి అయి పనిచేస్తున్నాడనే విధంగా పనిచేస్తానని మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. తప్పనిసరిగా ప్రజా సంక్షేమం కోసమే అనుక్షణం పనిచేస్తానని, ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి వనరులు, వ్యవస్థలు, ఆదాయం అంతా కూడా సంపద సృష్టించి ప్రజలకి పంచే కార్యక్రమం కోసమే పనిచేస్తామని కూడా నేను అందరికీ మాటిస్తూ, ఈనాటి ఈ కార్యక్రమంలో మనం చేసుకుంటున్నటువంటి కొన్ని విషయాలు కూడా మీ అందరితో నేను మనసు ఇప్పి స్పష్టంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. దళిత బంధు పేరు మీద శాచురేషన్ మోడ్లో ఆనాడు చింతకాని మండలంలో మనం శాంక్షన్ చేసుకోవటానికి సెలెక్ట్ చేసినటువంటి మొత్తం శాంక్షన్డ్ చూస్తే 3,462 మంది కుటుంబాలని మనం సెలెక్ట్ చేశాం. ఫ్యామిలీస్ ఫైన్. 3,462 మంది కుటుంబాలని మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి శాంక్షన్ చేసింది దాదాపు, ఉదాహరణకి గ్రామాల వారిగా కూడా నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. ఏ గ్రామాల్లో ఎన్ని శాంక్షన్ చేశాం, ఎన్ని ఫుల్గా ఇచ్చాం, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, శాంక్షన్ చేసినటువంటి వాటిని పూర్తిగా ఎంతవరకు మీరు వ్యాపారం చేస్తూ ఆదాయం సంపాదిస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలియజేయాలి, అందరూ తెలుసుకోవాలి. ఉదాహరణకి అనంతసాగర్ అనేటువంటి విలేజ్ తీసుకుంటే అక్కడ 147 కుటుంబాలని మనం సెలెక్ట్ చేసి, కొనే కుటుంబాల కంటే ఇచ్చిన స్కీమ్స్ని కోల్పోయినటువంటి వాళ్ళు అమ్ముకున్నారో, దొంగతనానికి గురయ్యారో, బలవంతంగా మిమ్మల్ని బెదిరించేవాడని ఎత్తుకొని పోయిండో, ఏం జరిగిందో తెలియదు. కానీ మీ దగ్గర ఆ స్కీమ్ సంబంధించిన వస్తువులు లేకుండా పోయినటువంటి కుటుంబాల సంఖ్య వ్యాపారం చేసుకునేటువంటి సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. ఆ సంఖ్య 1,387 కుటుంబాలు. వ్యాపారం చేసుకున్న వాళ్ళు 1,157 కుటుంబాలు అయితే కోల్పోయినటువంటి వాళ్ళు 1,387 కుటుంబాలు. ఇది మనం ఇచ్చినటువంటి స్కీముకు సంబంధించి. ఈ శాంక్షన్ చేసిన 3,462 కుటుంబాల్లో సంపూర్ణంగా ఇవ్వకుండా మొదటి ఇన్స్టాల్మెంటే ఇచ్చి సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి కుటుంబాలు కేవలం 847 కుటుంబాలు మాత్రమే. ఈరోజు 8,407 కుటుంబాలకి ఎందుకు ఇవ్వలేదని సర్వే చేపించి, ఇంతకాలం ఎందుకు పెండింగ్ పెట్టారు, వెంటనే ఇవ్వండి అని ఆదేశాలు ఇస్తే, ఆ సర్వే చేసి ఈ పెండింగ్ ఉన్నటువంటి కుటుంబాలు కూడా వాళ్ళు మొదటి దశలో వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి 847 కుటుంబాలకు కూడా వెంటనే ఆపకుండా చెక్కులు ఇచ్చేసేయమని చెప్పి అధికారుల్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇచ్చేస్తాం, ఉన్నాను, ఇచ్చేస్తాం. ఇచ్చేసింది దేనికోసం ఇచ్చేది? దేనికోసం ఇస్తున్నాం? మీరు ఎదగాలని, బాగుపడాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వ్యాపారం చేయాలని, భవిష్యత్ మీ కుటుంబాల సంబంధించిన పిల్లలు ఆర్థికంగా ఒకళ్ళ దగ్గర దేహి అనకుండా నిలబడి సొంత కాళ్లపైన ఎదగాలని ఆలోచిస్తూ ఇస్తున్నాం. వాటిని మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యతగా
మీ పిల్లలకి అందించాల్సిన ధర్మం బాధ్యత మీ అందరిది. ఆ ధర్మాన్ని మర్చిపోయి 10 రూపాయలకు వచ్చిన దాన్ని 5కో 2కో తెగనమ్మి ఎవరికో ఇచ్చేస్తే మీకు మీరు నష్టం చేసుకున్నటువంటి వాళ్ళు, మీ పిల్లలకు కూడా నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఈ స్కీమ్ ప్రకారం చాలా స్పష్టంగా ఇచ్చేటప్పుడు చెప్పాం. ఈ స్కీమ్ ప్రకారం గ్రామంలో గ్రామ సెక్రటరీతో పాటు సెలక్షన్ ప్రొసీజర్ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి వాటిల్లో అనుకున్నది వాళ్ళకు కావాల్సిన వ్యాపారానికే, మనం చెప్పింది కాదు, వాళ్ళు కోరుకున్న వ్యాపారానికే శాంక్షన్ చేసి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితులన్నీ ఎకోసిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ప్రోత్సహించేటట్టుగా స్పెషల్ ఆఫీసర్లను కూడా పెట్టాం. కానీ మరి ఈ ఎప్పటికీ నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వాళ్ళు వీటిని రివ్యూ చేస్తూ ఉండాలి. మరి ఇన్ని స్కీమ్స్ పోతా ఉంటే, ఒకటి కాదు 2 కాదు, దాదాపు 1387 స్కీమ్స్ పోతా ఉంటే వాళ్ళ దగ్గర లేకుండా మరి నెల నెల రివ్యూ చేయాల్సిన అధికారులు ఏమైపోయారు, ఎక్కడ పోయారు? వాళ్ళ దగ్గర స్కీములు లేవు, అధికారులు ఎక్కడున్నారో తెలియదు. మళ్ళీ మనం ఈ మధ్య రివ్యూ పెట్టి వీళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు కలెక్టర్ గారు లోతుకి వెళ్ళి సంపూర్ణంగా రివ్యూ చేస్తే బయటకు వచ్చినటువంటి నిజాలు. దీనిపైన మీరు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? మీకు ఇచ్చినటువంటి ఈ స్కీమ్స్ సంబంధించి ఎవరు కొనటానికి లేదు, వాటిని ఎవరు దొంగతనం చేయడానికి లేదు, ఎవరు మిమ్మల్ని బెదిరించి ఎత్తుకొని పోవటానికి లేదు. కొన్నా నేరమే, మిమ్మల్ని బెదిరించుకొని తీసుకొని పోయినా నేరమే, లేకపోతే మీరు నిద్రపోతుంటే వాటిని కట్టేసి తీసుకొని పోయినా నేరం. కాబట్టి ఆనాడు కూడా చెప్పాం. కాబట్టి మేము చాలా స్పష్టంగా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఎవరైతే లబ్ధిదారులకు మీరు అందించారో, ఎవరైతే కోల్పోయారో, ఆ కోల్పోయినటువంటి కుటుంబాలందరితో మళ్ళొక్కసారి స్పష్టంగా స్పెషల్ ఆఫీసర్లు కూర్చొని ఆ స్కీమ్ సంబంధించిన వాహనాలు అయితే వాహనాలు, గేదెలైతే గేదెలు, మెషినరీ అయితే మెషినరీ, ఏదైతే అది ఎక్కడుందో దాన్ని అడ్రస్ తెలుసుకొని తీసుకొచ్చి వాటన్నింటినీ తిరిగి లబ్ధిదారులకి అందించాల్సిన బాధ్యత కూడా స్పెషల్ ఆఫీసర్లది, జిల్లా అధికార యంత్రాంగం ఉందని నేను చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాను ఇక్కడ నుంచి. అంతే కదా? అవునా కాదా? అవునా కాదా? ఏమండి? క్లియర్. దీంట్లో ఎవరికి రెండో ఆలోచన లేదు కదా? ఎప్పుడైతే మీ స్కీమ్ మీకు సంబంధించినవన్నీ మళ్ళీ మీరు తెప్పించుకొని తిరిగి మీ ఇంటి ముందు కట్టేస్తారో వెంటనే మీకు రెండో ఇన్స్టాల్మెంట్ కూడా అదే రోజు శాంక్షన్ చేసి ఇప్పించే కార్యక్రమం బాధ్యత కూడా నేనే తీసుకుంటానని కూడా మీ అందరికీ మాటిస్తాను. క్లియర్? క్లియర్? ఎందుకనంటే అవి కూడా మీకు వస్తే, రెండో ఇన్స్టాల్మెంట్ కూడా మీకు ఇస్తే, అది ఇది కలుపుకొని మీరు ఆర్థికంగా నిలబడితే, మీరు సంపాదనలో భాగస్వాములు ఆర్జిస్తే మేలు జరుగుతుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలనే పాటిస్తూ ముందుకు పొమ్మని చెప్పి నేను అధికారులు చెప్తున్నా. మీ అందరూ బాగుండాలని, ఎదగాలనేది మా అందరి ఆశ, ఆలోచన. ఎవరైనా తప్పిపోయి పొరపాట్లు మిగిలిపోయి ఉంటే వాళ్ళది కూడా పరిశీలన చేసి చేయమని కూడా చెప్పాం. ఈ ప్రభుత్వం ప్రజలది, మనది, మనందరిది, ఇందిరమ్మ రాజ్యం ఇది. అందరికీ సంపదను పంచాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. సో ఈ రకంగా దయచేసి లబ్ధిదారులందరూ కూడా, అధికారులకి, మీ దగ్గరకు వచ్చే స్పెషల్ ఆఫీసర్లకు కూడా మీరు సహకరించాలని, అది ఎక్కడెక్కడైనా మీకు పోయి మీ దృష్టిలో ఉంటే, మీ చేతగాక నిస్సహాయంగా ఉంటే వారికి చెప్తే వారి అధికారులు వారి అధికారాన్ని ఉపయోగించి తీసుకొని వచ్చి మళ్ళీ మీకు అందజేస్తారని మీ అందరికీ నేను చెప్తూ, మీరు వారికి సంపూర్ణంగా సహకరించవలసిందిగా కోరుతూ, మీరంతా నిలబడటానికి కావాల్సిన సహాయ సహకారాలు సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ 847 మంది కుటుంబాలకి చెక్కులు సంబంధించిన శాంక్షన్ లెటర్స్ అన్నీ కూడా ప్రకటించి ముందుకు వెళ్ళవలసిందిగా నేను సంపూర్ణంగా శాంక్షన్ మోడ్లో చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకుంటే ఎవరు కళ్ళపడాల్సిన ఆ ప్రక్రియ కూడా మొదలు పెట్టమని చెప్తాము. ఎవరైనా రానటువంటి చేస్తాం. ఓకే, బరోబర్. అర్హత లేనటువంటి వాళ్ళు ఒత్తిడి చేస్తే మాత్రం మనం చేయలేము. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి చేపించే బాధ్యత మనం. రైట్. ఆ కేసు వాళ్ళలో ఎవరైనా ఇసుకు సంబంధించినటువంటి అబ్బాయి ఉన్నా అమ్మాయి
కుటుంబాలు కూడా పెన్షన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళకు కూడా చేస్తాం. వాటిని కూడా సర్వే చేస్తే ఇంటర్ క్లాస్ ఫెయిల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే సర్టిఫికెట్ మీరు ఆ స్పెషల్ క్లాస్ ఎవరికి వస్తారు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ తీసుకోండి. శాంక్షన్ చేశాం. 147 కుటుంబాలకు సంబంధించి శాంక్షన్ చేసినటువంటి వాటిలో ఫుల్గా డబ్బులు ఇచ్చింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా కలిపి ఇచ్చింది 115 మందికి. 115 మందికి ఇస్తే అందులో విజయవంతంగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కేవలం 58 మంది మాత్రమే. 115 మందికి ఇస్తే సక్సెస్ఫుల్గా వ్యాపారం చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు 58 మంది మాత్రమే. ఈ 115 మందిలో దాదాపు 57 కుటుంబాలు ఆ స్కీమ్ సంబంధించిన వాహనాలు, గేదెలు అక్కడ లేకుండా అమ్ముకోవటం, ఇంకెక్కడికో పోవటం జరిగింది. ఇక పెండింగ్ ఉన్నటువంటి కేవలం 28 మాత్రమే. ఇలా పెండింగ్ ఉన్నటువంటి వాటిలో పూర్తిగా అంటే సగం ఇచ్చి ఇంకా సగం ఇవ్వనటువంటి 28 మాత్రమే. ఆ 28కి ఈరోజు సంపూర్ణంగా ఇవ్వమని నేను చెప్తా ఉన్నాను. అట్లాగే బొప్పారం గ్రామానికి సంబంధించి 109 మందికి శాంక్షన్ చేస్తే 85 కుటుంబాలకి సంపూర్ణంగా ఇచ్చారు. 85 కుటుంబాల్లో సక్సెస్ఫుల్గా 26 కుటుంబాలు మాత్రమే వ్యాపారం చేస్తున్నాయి. 59 కుటుంబాలు డైవర్ట్ చేసుకున్నాయి. అంటే డైవర్ట్ అంటే మీరు అమ్ముకోవటమా, లేకపోతే ఇంకోళ్ళకి ఇవ్వటమా, మీరు ఆదాయం సమకూర్చుకోకుండా వదిలేయటమా, ఎక్కడ పోయినాయో ఎక్కడ ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి. అట్లాగే చిన్నమండ గ్రామానికి సంబంధించి 214 మందికి సంపూర్ణంగా మనం శాంక్షన్ చేస్తే 154 మందికి ఫుల్గా పే చేశారు. 59 మందికి సగం పే చేసి ఉంచారు. ఫుల్గా పే చేసిన 154 మందిలో 28 మంది మాత్రమే సక్సెస్ఫుల్గా ఇప్పుడు వ్యాపారం చేస్తూ ఉన్నారు. 126 కుటుంబాలకు సంబంధించి అది వాహనాల, గేదెల, మోబోలు ఇంకేమున్నాయో నాకు తెలియదు, కానీ అవన్నీ కనపడకుండా పోయినాయి. ఎక్కడ పోయినాయి? అవన్నీ మీకిచ్చి మీరు వ్యాపారం చేసుకొని ఆదాయం సంపాదించి నెలలా మీరు లాభాలు సంపాదించి మీ కుటుంబం ఎదిగి మీ పిల్లల్ని చదివిస్తూ భవిష్యత్తులో వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఇచ్చినటువంటి ఇవి. అవి మరి మీ దగ్గర ఈరోజు లేకపోతే, అవి ఎక్కడికో పోతే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేరుతుందా లేదా ఒకసారి మీరంతా ఆలోచన చేయండి. అట్లాగే చింతకాణి మండలానికి సంబంధించి 126 మందికి మనం శాంక్షన్ చేశాం. ఫుల్గా 99 మందికి ఇచ్చాం. అందులో సక్సెస్ఫుల్గా 29 మంది నడుపుతున్నారు. 70 మందికి సంబంధించి ఎక్కడ పోయినా తెలియట్లేదు. అవి వెహికల్సా, గేదెలా, ఎక్కడున్నాయో తెలియదు. అట్లాగే జగన్నాథపురానికి సంబంధించి మొత్తం యూనిట్స్ 47 శాంక్షన్ చేస్తే 13 మందికి ఇచ్చాం. 29 మందికి ఇచ్చాం. 13 మంది మాత్రమే సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. 16 మంది ఎక్కడ పోయినా తెలియదు. అట్లాగే పన్నెలపల్లి, అట్లాగే గాంధీనగర్, అట్లాగే కొదుమూరు, అట్లాగే రాఘవాపురం, కోమట్లగూడెం 157 మందికి శాంక్షన్ చేస్తే 137 మందికి ఇచ్చాం సంపూర్ణంగా. ఫుల్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా కలిపి సక్సెస్ఫుల్గా నడిపేది కేవలం 73 మంది మాత్రమే. 64 మంది ఎక్కడ పోయినా తెలియదు. అమ్మేసుకున్నారా, లేకపోతే ఎవరైనా బలవంతంగా లాక్కొని పోయారా, లేకపోతే మిమ్మల్ని మోసం చేసి రాత్రిపూట మీరు నిద్రపోతుంటే దొంగతనంగా ఎత్తుకొని పోయారా, ఇంకెక్కడైనా మిమ్మల్ని బెదిరించి ఎవరైనా తీసుకున్నాడా? ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండలేనటువంటి వాళ్ళు, నిస్సహాయాలు కాబట్టి ఆ ఆలోచన కూడా వస్తాం. అట్లాగే లచ్చగూడెం 144 మంది కుటుంబాలకు శాంక్షన్ చేస్తే 115 మందికి సంపూర్ణంగా ఇస్తే అందులో 34 మంది మాత్రమే స్కీమ్ నడుపుతూ ఉన్నారు. 81 మంది డైవర్ట్ చేశారు. ఎడిపోయినాయి
తెలియదు. మక్కేపల్లి 103 మందికి శాంక్షన్ చేస్తే 72 మందికి సంపూర్ణంగా ఇచ్చాం. కేవలం 33 మంది మాత్రమే నడుపుతూ ఉన్నారు. 39 మంది ఎటుపోయినాయో తెలియదు. అట్లాగే నాగిలిగొండ 265 మందికి మనం కుటుంబాలకు ఇస్తే 110 మందికి సంపూర్ణంగా ఇచ్చాం. కేవలం 82 మంది మాత్రమే వ్యాపారం చేస్తున్నారు. 136 కుటుంబాలకు సంబంధించిన అన్నీ కూడా ఎక్కడ పోయినాయో తెలియదు. పోనీ మీకైనా తెలుసా అంటే అది నాకు తెలియదు. నేను అడుగుతాను స్పెషల్ ఆఫీసర్లు కూడా. అట్లాగే నాగులవంచ 255 మందికి పెద్ద ఎత్తున ఇచ్చామేడ. 164 మంది సంపూర్ణంగా ఇస్తే కేవలం 63 మంది మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. 101 మంది పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, 101. నరసింహాపురం 105 మంది శాంక్షన్ చేశాం, 41 మందికి ఇచ్చాం. 18 మంది మాత్రమే నడుపుతున్నారు. 23 మంది ఎడిపోయిన తెలియదు. నేరుడ 219 మందికి శాంక్షన్ కుటుంబాలకి మనం సెలెక్ట్ చేస్తే 153 మందికి సంపూర్ణంగా ఇచ్చాం. 46 మంది మాత్రమే నడుపుతున్నారు. 107 మంది మొత్తం డైవర్ట్ అయిపోయింది. 107 మంది కుటుంబాలు. పాతర్లపాడు 220 మందికి ఇచ్చాం. 162 మందికి 176 మందికి సంపూర్ణంగా ఇస్తే 162 మంది సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. పర్వాలేదు కొద్దిగా. 14 మంది మాత్రం ఎక్కడికి వెళ్ళినా తెలియదు. ఇంకా రేపల్లవాడ 10 మందికి సెలెక్ట్ చేస్తే 7కి సంపూర్ణంగా ఇచ్చాం. 5గురిని మాత్రమే నడుపుతున్నారు. 2 మాత్రం ఎక్కడ పోయినా తెలియదు. ఇది రేపల్లవాడ. ఇంకా ఈ రకంగా పొద్దుటూరు 293 కుటుంబాలు, పెద్ద సంఖ్య ఇది. 207 మంది శాంక్షన్ చేశాను సంపూర్ణంగా. సక్సెస్ఫుల్గా 128 మంది నడుపుతున్నారు. 79 కుటుంబాలు ఎక్కడ పోయినా తెలియదు. రైల్వే కాలనీ ఏంటి 102 మందికి శాంక్షన్ చేస్తే 87 కుటుంబాలకి సంపూర్ణంగా ఇచ్చాం. అందులో కేవలం 65 కుటుంబాలు మాత్రమే నడుపుతూ ఉన్నారు. 22 కుటుంబాలకు సంబంధించిన యూనిట్లు ఎక్కడ పోయినా తెలియదు. రామకృష్ణాపురం 193 మందికి కుటుంబాలకి శాంక్షన్ చేసి 147 కుటుంబాలకు సంపూర్ణంగా ఇచ్చాం. 37 కుటుంబాలు మాత్రమే నడుపుతూ ఉన్నాయి. 110 కుటుంబాలకు సంబంధించినటువంటి స్కీములన్నిటి పోయినా తెలియదు. సీతంపేట 163 130 మందికి సంపూర్ణంగా ఇచ్చారు. 45 మాత్రమే నడుస్తున్నాయి. 85 ఎక్కడ పోయినా తెలియదు. తిమిరేనిపాలెం 164 కుటుంబాలకు శాంక్షన్ చేస్తే 116 కుటుంబాలకి సంపూర్ణంగా ఇచ్చారు. 61 కుటుంబాలు మాత్రమే సంపూర్ణంగా బిజినెస్ చేస్తున్నాయి. 55 కుటుంబాలకు సంబంధించి ఎక్కడ పోయినా తెలియదు. తిరులాపురం 50 కుటుంబాలకు శాంక్షన్ చేస్తే 39 కుటుంబాలకు సంపూర్ణంగా ఇచ్చాం. కేవలం 20 కుటుంబాలు మాత్రం దగ్గరే ఉన్నాయి. 19 కుటుంబాలకు సంబంధించి స్కీమ్స్ ఎక్కడ పోయినా తెలియదు. వందనం 139 కుటుంబాలకు ఇచ్చాం. 94 కుటుంబాలకు సంపూర్ణంగా ఇచ్చారు. కేవలం 58 మంది మాత్రమే నడుపుతున్నారు. 36 కుటుంబాలకు సంబంధించి ఎక్కడ పోయినా తెలియదు. మొత్తంగా మండలం మొత్తానికి 3462 కుటుంబాలకి శాంక్షన్ చేస్తే 2544 కుటుంబాలకి, మళ్ళొకసారి చెప్తున్నాను నేను, 3462 కుటుంబాలకు సంపూర్ణంగా శాంక్షన్ చేస్తే వాటిల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా కలుపుకొని పూర్తి అమౌంట్ 10 లక్షల రూపాయలు 2544 కుటుంబాలకి సంపూర్ణంగా ఇవ్వటం జరిగింది. 2544 కుటుంబాలకు ఇస్తే కేవలం సక్సెస్ఫుల్గా నడుపుకునేటువంటి వాళ్ళు 1157 కుటుంబాలు మాత్రమే.